మాలిని జీవితంలో ఒక ఊహించని ట్విస్ట్ జరగబోతుందంటే అవునని తెలుస్తుంది. వసుంధరకి ఏమైంది? మాలిని నిర్ణయం ఏంటనేది గనుక చూసినట్టయితే, వసుంధర ఎలాగైనా సరే మాలినిని తన ఇంటికి రప్పించుకొని, మల్లిని పక్కదారి పట్టించడం కోసం మల్లి దగ్గరికి వెళ్ళి మొసలి కన్నీరు పెడుతుంది. మాలిని లేకుండా వరలక్ష్మి వ్రతం జరగదని, నువ్వే ఎలాగైనా సరే మాలినిని ఇంటికి తీసుకురావాలని చెప్తుంది. ఇక తల్లి మనసుని అర్థం చేసుకున్న మల్లి ఏదో ఒక రకంగా మాలినిని ఇంటికి తీసుకోవాలనుకుంటుంది. కానీ మరొక వైపు వసుంధర మాత్రం ఊహించని విధంగా షాకుల మీద షాకులు ఇస్తూ ఇక మాలినిని ఒక రకంగా చెప్పాలి అంటే మోసం చేస్తున్నట్టే అనుకోవాలి. కానీ మరొక వైపు మాలినికి మనసంతా కూడా గౌతమ్ మల్లిలో కలవడం గురించే ఉందని చెప్పుకోవచ్చు. మాలిని ఇంటికి వచ్చేసరికే గౌతమ్ తనని దూరంగా వెళ్ళిపోయాడు. కానీ వసుంధర మాత్రం మాలినిని తన ఇంటికి పిలిపించుకుని గౌతమ్ మల్లిల విషయంలో తనకి పెద్ద మల్లేష్ చేత పెద్ద చెడు తలపెడదామని నిర్ణయించుకుంటుంది. అయితే ఒక పక్కన శరత్, మరొక పక్కన అరవింద్ వారిస్తున్నప్పటికీ కూడా వసుంధర మల్లి మీద పగతో రగిలిపోతుంటుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మాలినికి ఒక స్టేజ్‌లో మెంటల్ వస్తుంది. ఒక పక్కన గౌతమ్ ఏమో మల్లికి దూరమైపోయాడు. మరొక వైపు అరవింద్ నాకు దూరమైపోయాడు. నేనేమో మామ్‌కి దూరమైపోయాను. ఇలా ప్రతి ఒక్కరు ఒక్కరికి దూరమైపోతున్నారు. ఇక ఇంకొక వైపు కౌసల్యేమో తన కొడుక్కి దూరమయ్యి ఎంతో నరకం అనుభవిస్తోంది. మా అమ్మ నేను దూరమైతే ఎంత నరకం అనిపిస్తుందో మరి కౌసల్యత్తయ్యకి కూడా గౌతమ్ అంతే కదా అని బాధపడుతుంది. అప్పటికి గౌతమ్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని మరీ ప్రాధేయపడినప్పటికీ కూడా బిడ్డ విషయంలో గౌతమే కాదు ఎవ్వరున్నా సరే అలాగా పుట్టే ఒకే ఒక్క సంతాన్ని దారాదత్తం చేయాలని ఎవ్వరు అనుకోరు కదా. అయితే ఇక మాలిని ఒక నిర్ణయానికి వస్తుంది. అదేంటంటే బిడ్డ విషయంలో గౌతమ్ మల్లిలకి ఫేవరబుల్‌గా చేయడానికి ఆలోచిస్తుందనమాట. అయితే ఈలోపు ఈ మల్లేష్ చేత వసుంధర చేయించే కుట్రల కారణంగా మా ఇక ఏమవుతుందంటే మాలిని ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంటుంది. అదేంటి అంటే మాలిని విడిగా ఉండాలి అని ఎంత ప్రయత్నించినప్పటికీ వసుంధర ఉండనివ్వదు. అలా అని మళ్ళీ బిడ్డను గనక తీసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ బిడ్డ విషయంలో కూడా వసుంధర ఏదో ఒక రకంగా చెడుగానే ఆలోచిస్తుంది. అయితే ఇక మరొక వైపు ఏమవుతుందంటే వసుంధరని మాలిని అంటే వసుంధర మాలినిని దొంగచాటుగా వ్రతానికి రప్పిద్దాం అనుకుంటుంది. కానీ వ్రతానికి వెళ్ళకుండా మాలిని రెండో రోజు వసుంధర ఇంటికి వెళ్ళి నువ్వు చేస్తుంది ఏదో అర్థం ఉందా మామ్ అని చెప్పేసి ఎడాపెడా తిట్టేస్తుంది. తిట్టేసేసరికి ఇక మళ్ళీ దగ్గర నుంచి ఒట్టు కూడా తీసుకుంటుందనమాట. ఇంకెప్పుడు మా ఇంటికి తీసుకెళ్ళాలని ప్రయత్నించుకో మళ్ళీ అని చెప్పేసి ఒట్టు తీసుకుంటుంది. అయితే మీ అమ్మగారు అంటే వసుంధర అమ్మగారు 2 రోజుల నుంచి అసలు అన్నం ముట్టటం లేదు అనంటే అప్పుడు ఇక మాలినికి ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే వసుంధర కేవలం 2 రోజులు మాలిని దూరమైనందుకే తిండి మానేసిందంటే అలా ఇంకా బిడ్డని తన శాశ్వతంగా వేరే ఉంటానంటే తట్టుకోగలదా? తట్టుకోలేదు. అలా అని మళ్ళీ బిడ్డని యాక్సెప్ట్ చేస్తుందా అమ్మమ్మగా అంటే చెయ్యదు. అందుకని ఇంకా అలా ఆలోచించుకునే క్రమంలో వసుంధరకి లో బీపీ వచ్చి పడిపోతుందనమాట. అంటే ఫుడ్ లేదు, నీళ్లు లేవు, ఏమీ లేవు. ఇంకా మాలిని కోసం బెంగ పెట్టుకొని హాస్పిటలైజ్ అవుతుంది. డాక్టర్లు ఏమంటారంటే ఆమె గనుక ఫుడ్ తినకపోతే మాత్రం ఆవిడ చనిపోవడం గ్యారంటీ అనంగానే ఇక మాలిని ఏం చేస్తుందంటే ఒక షాకింగ్ నిర్ణయం ఇంతమందిని కష్టపెట్టి నేనెందుకని ఇలా చెయ్యాలి అని చెప్పేసి బిడ్డని తను వద్దంటుంది. మల్లితో చెప్పేస్తుందనమాట ఒట్టు పెట్టించుకుని. "నాకొద్దు బిడ్డ నువ్వే ఉంచుకో" అంటే అప్పుడు ఇంగా ఎక్కడ మనుషులు అక్కడే ఉండిపోతారు.